నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు. కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్ తో అభినందనలు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం అన్న వైసీపీ అధినేత జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్ అని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మండలితో స్వాగతం పలికిన అధికారులు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డికి అసహనం పెరిగిపోయిందన్న హరీష్ రావు. వాటమి భయంతోనే తనకు కేటీఆర్ కు మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ సదస్సులో మంత్రి పయ్యావుల కేసు వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే సదస్సులోని మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు తమ స్థానాల్లోంచి లేచి నిలబడి ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేసు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ఎకనామిక్ టైమ్స్ హెడ్డింగ్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వారికే ఈ పురస్కారం దక్కిందని, తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లభించడం ఇదే ప్రథమని వివరించారు. అంటే మొత్తం స్టేట్ లో హైయెస్ట్ బాడీ సార్, ఇక్కడ అందరం కూర్చునున్నాము. ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, వి ఆల్ ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టేటస్ కో లైఫ్ సార్. స్టేటస్ కోలో కంఫర్ట్ ఉంది, మాకు కన్వీనియన్స్ ఉంది, అండ్ నోబడీ ఈజ్ ఛాలెంజింగ్ దెన్ వీ డోంట్ ఛాలెంజ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. అండ్ దేర్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ సూట్స్ ఎవ్రీబడి సార్. కానీ మీరు అట్లా కాదు సార్, ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్ కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారంటానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్ లో సార్ ఆ రోజుల్లో. దాని తర్వాత గుజరాత్ ఒక 8 years తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత. ఐటీ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మనం తీసుకొచ్చాం. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ సార్, నేషన్ మొత్తం ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఈ డిస్కామ్, ట్రాన్స్కో, ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనే దాని దగ్గర నుంచి డిస్కామ్, ట్రాన్స్కో, జెన్కో అని 3 సపరేట్ చేయాలి అనేటువంటి ఒక రిఫార్మ్ ని తమరు తీసుకొస్తే సార్, ఐ వాజ్ ది ఫిజికల్ విట్నెస్. ఎంటైర్ స్టేట్ ఆ రోజు యూనియన్స్ అని గొడవలన్నీ చేశారు సార్. బట్ యూ స్టూడ్ వెరీ ఫర్మ్లీ, ఇది ప్రజలకు మంచిది అనేటువంటిది ఫర్మ్ గా సార్. అంటే దానికి మామూలు ధైర్యం కాదు సార్. ఇట్ రిక్వైర్స్ యూ రిస్క్డ్ యువర్ పొలిటికల్ కెరియర్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్. ప్రజలకు ఏది మంచిది అనడానికి టైమ్ హెస్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ రైట్. ద హోల్ నేషన్ హెస్ ఫాలోడ్ దట్ మోడల్ సార్. దెన్ దాని తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చారు సార్, గోల్డెన్ క్వార్టర్లాటరల్ తీసుకొచ్చినప్పుడు పీపీపీ మోడల్ ఇవాళ మాట్లాడుతున్నటువంటి దానికి యు ఆర్ ది ఫస్ట్ ఫౌండర్ థింకర్ హూ కుడ్ ఇనిషియేట్. మలేషియాలో చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటువంటిది మీరు నేషనల్ లెవెల్ కి తీసుకొచ్చారు సార్. రిఫార్మ్స్ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి సార్, అండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థమవుతుంది సార్. మామూలుగా పొలిటీషియన్ గుర్తింపు కోసం ఆరాటపడతాడు సార్. మీరు ఎప్పుడు కూడా నాకు మీలా లక్షణం కనపడలేదు సార్. మీరు ఎంతసేపు ఉన్నా ప్రజల సంతృప్తి కోసం తపన పడతారు. పొద్దున్న లేచి మాకు పీజీఆర్ఎస్ లో పెడతారు, లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటి మెజర్మెంట్ ని మీరు చూస్తున్నారు తప్ప నాకేం గుర్తించి వచ్చింది అనేది ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ ఈ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటిది జ్యూరీ కూడా ఎట్లాంటి జ్యూరీ సార్, ఇఫ్ ఐ కెన్ రీడ్ అవుట్ ది నేమ్స్, టాప్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నటువంటి జ్యూరీ సార్ వీళ్ళు. Noel Devi Shetty of Narayana Health, Noel Tata of Tata Trust, Uday Kotak of Kotak Mahindra, Sajjan Jindal of JSW, Lalit Keshre of Grown With,
Roshni Nadar Malhotra of HCL Tech, Sunil Bharati Mittal of the Bharati Enterprises, Priya Nair of HUL, Abhishek Manu Singhvi, Senior Advocate అండ్ జూనియర్స్. దాంతో పాటు దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్. ఎప్పుడు ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు 25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 year తీసుకొచ్చి యు హావ్ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్. ఈ టైటిల్ నాయుడు వాజ్ సీన్ బై ది ప్యానల్ యాజ్ అన్ ఎగ్జాంపులర్ ఆఫ్ ఎ న్యూ మోడల్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్, ద ఒరిజినల్ CEO చీఫ్ మినిస్టర్. దిస్ ఇస్ వాట్ ది న్యూస్ హెస్ టు సే అండ్ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఎవ్రీబడి మస్ట్ రీడ్ సార్. వీఆర్ ప్రౌడ్ టు వర్క్ విత్ యూ సార్. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir. కోటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం సాధించిందని, ఇంత పెద్ద సంతకాల ఉద్యమం దేశ చరిత్రలోనే జరగలేదని అన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని స్వయంగా ఆయన చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజలకు చేసిందేం లేదని విమర్శించారు. తమ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా వంటి పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. లోయెస్ట్ లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను, ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు 2 కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉంది, నీకు అర్థం కావడంలా. గ్రామాల్లో ఏళ్ల తరబడి దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో రెవెన్యూ సదస్సు జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీముడోలు మండల గ్రామాలకు చెందిన రెవెన్యూ సమస్యలను వినతుల రూపంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వాటి ప్రగతిని తనకు తెలపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 4 మండల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు టీడీపీ నాయకుల నుండి వినతి పత్రాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని, ఆరోగ్యశ్రీలో లేని చికిత్సలకు వైద్య ఖర్చులు చెల్లించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని నాయకులు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీ కృష్ణ బలిజ పోసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ సెల్ అంటే ప్రజల నుంచి వాళ్ళకున్న సమస్యల మీద మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున కూడా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి మన టౌను అలాగే రూరల్ నుంచి అలాగే గంటా త్రిమూర్తులు గారు చైర్మన్గా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకించి నమస్కారాలు. ముఖ్యంగా ఇవి ఎందుకంటే దాదాపు రూరల్ నుంచి ఈ రోజున చాలా ఎక్కువ వచ్చినాయి. రూరల్ గ్రామాల నుంచి వాళ్ళు పెన్షన్లు కావచ్చు, వీడో పెన్షన్ కావచ్చు, అలాగే హౌసింగ్ మీద కావచ్చు, చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. ముఖ్యంగా హౌసులు అనేవి ఎందుకంటే అక్కడ బైపాస్ రోడ్డు వస్తుంది కాబట్టి కొత్త రోడ్డు, అక్కడ ఉన్న దాదాపుగా 20-30 మంది లేడీస్ రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా ఇల్లు తీసేస్తే మాకు అక్కడ అదే గ్రామంలో పలానా చోట సైట్ ఉంది, అక్కడ కంపల్సరీగా మాకు అలాట్ చేయాలి, ఆ చేసినప్పుడు ఇల్లు తీయాలి అనేది మహిళలందరూ చెప్పడం జరుగుతుంది. నిజంగానే అది చాలా ప్రాబ్లం. ఇలా బైపాస్ రోడ్డు కానీ ఏదైనా రోడ్లు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న ఇల్లు తీసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించి తీయటం అనేది సమంజసం. కాబట్టి మేము కూడా ఏం చేసామంటే కలెక్టర్ గారికి కూడా ఇది ఒక వినతి పత్రం ఇవ్వండి, మీరు తప్పనిసరిగా పలానా సైట్ కూడా చెప్పండి, తప్పనిసరిగా మీకు ఇల్లు ఇచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుందని మేము చెప్పడం జరిగింది. కష్టపడ్డ కార్యకర్త ఉన్నాడు, తెలుగుదేశంలో కావచ్చు, జనసేన కావచ్చు, ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టారు. అలాగే ఎన్నో రకాలుగా మనం ప్రజల కోసం, కార్యకర్తల కోసం చేయడం జరిగింది. అదేవిధంగా మనం దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కూటమి ప్రభుత్వం ఈ గ్రీవెన్స్ సెల్ ప్రతి శుక్రవారం కూడా ఏ సమస్య అయినా కార్యకర్త కానీ అక్కడున్న ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఆ సమస్యలు తీసుకుని దాని మీద స్పందించి మనం వీలైనంత వరకు మనం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక్కొక్కసారి మరి మున్సిపాలిటీలో ఒక చెత్త విషయంలో కానీ అక్కడ ఉన్న కరెంటు విషయంలో కానీ కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. వెంటనే మేము అక్కడ ఉన్న అధికారులకు ఫోన్ చేసినప్పుడు వెంటనే అది పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మన వచ్చిన ఎవరైతే న్యాయం జరగాలని వచ్చారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున చాలామంది ఎక్కువ మహిళలు రావడం జరిగింది, పెన్షన్లు రావడం జరిగింది, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకున్న వాళ్ళు రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మేమందరం కూడా వాళ్ళకి సహాయం చేస్తామని, అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.